హాయ్ గైస్, ఫోన్లో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో నేనైతే ఈరోజు మీకు నేర్పిస్తాను. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ట్రేడింగ్ వ్యూ అని అయితే సెర్చ్ చేయండి అన్నమాట. ట్రేడింగ్ వ్యూ అని సెర్చ్ చేసిన తర్వాత ఇలా అనేది ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక ట్రేడింగ్ వ్యూ అని ఉందా, దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ పైన ట్యాప్ చేయండి. ఓపెన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీరు జీమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. మనం దేంట్లో ట్రేడ్ అయితే చేస్తామో వాటిని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది పైన, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం గోల్డ్ అయితే ట్రేడ్ చేయాలనుకుంటాం కాబట్టి ఇక్కడ గోల్డ్ XAUSD అని ఉందా, ఇది ఉందా, దీనిపైన ట్యాప్ చేయాలన్నమాట. దీనిపైన కాకుండా ఇక్కడ ఇలా ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే రైట్ అనే ఆప్షన్ పడుతుంది. రైట్ అని పడితే మన వాచ్ లిస్ట్లో వచ్చేస్తారు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నేను చూపిస్తాను. ఇక్కడ కింద గోల్డ్ సింబల్ అనేది వచ్చేసింది. ఫారెక్స్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్ అనేది క్లోజ్ ఉంటుంది. ఓన్లీ క్రిప్టో ట్రేడింగ్ ఓపెన్ ఉంటుంది. కాబట్టి క్రిప్టో మార్కెట్ లో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ BTC ఉందా, దీంట్లో పేపర్ ట్రేడింగ్ చేసి చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత అయితే పేపర్ ట్రేడింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ట్రేడ్ అని ఉందా, ఈ వైట్ లైన్, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఇంటర్ఫేస్. ఇలా ఓపెన్ అయిన తర్వాత పేపర్ ట్రేడింగ్ అని ఫస్ట్ ఆప్షన్ కనబడుతుందా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ అని కనబడుతుందా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మన పేపర్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యాడ్స్ వస్తూ ఉంటాయి, వీటిని స్కిప్ చేసేయండి. ఇలా యాడ్స్ వస్తుంటే వాటిని స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ ట్రేడింగ్ అకౌంట్లో అనేది ఇక్కడ ఈ సింబల్ కనబడుతుందా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మన ట్రేడింగ్ అకౌంట్లో మనీ ఎంత ఉంటుందో కనబడుతుంది అనమాట. ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటే నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ తీసుకొని చూసిన అనమాట. ఇక్కడ మనకు 1 lakh రూపీస్ అయితే ఉంటుంది. అంటే 1 lakh US లో ఉంటుంది. అండ్ ఇండియన్ రూపీలో ఉండదు, ఇవి డాలర్స్లో ఉంటాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇవి డాలర్స్లో ఉంటాయి అన్నమాట. వీటితోటి మనం పేపర్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు ఇది BTC ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి నేను ఏమనుకుంటున్నా అంటే ఇది ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ అవుతుందని నేను అంచనా వేస్తున్నా. కాబట్టి ఇప్పుడు నేను అప్ సైడ్ కి ట్రేడ్ తీసుకోవాలంటే ఇక్కడ ఈ సింబల్ ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత బై చేయాలంటే దీనిపైన ట్యాప్ చేయాలి, అండ్ సెల్ చేయాలంటే దీనిపైన ట్యాప్ చేయాలి. మార్కెట్ ప్రైస్ కి మనం బై చేయాలా, లేకపోతే లిమిట్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్టాప్ పెట్టుకోవచ్చు. ఏ ప్రైస్ కి మనం బై చేయాలి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కి బై చేసి మీకైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను బై చేస్తున్నా కాబట్టి బై పైన వచ్చినాను. ఇక్కడ ఇంత మనం యూనిట్స్ అంటే ఎన్ని లాట్స్ తీసుకోవాలనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు BTC లో చూసుకుంటే 0.0001 లాట్ అయితే ఉంది. అండ్ నేనైతే ఇప్పుడు 0.01 లాట్ అయితే తీసుకుంటా. ఇది మార్కెట్ ప్రైస్ కి తీసుకోవాలనుకుంటున్నా, లిమిట్ కి తీసుకోవాలనుకుంటున్నా, అది మనం పెట్టుకోవచ్చు అంట. నేనైతే మార్కెట్ కి బై చేస్తున్నాను అనమాట. ఇక్కడ బై అని ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే ఇక్కడైతే చూస్తున్నారా మీరు, బై అయితే అయిపోయింది. దీంట్లో మన స్టాప్ లాస్ టార్గెట్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ TP అని ఉందా, అది టార్గెట్ అనమాట. SL అని ఉందా, అది స్టాప్ లాస్ అనమాట. ఇక్కడ TP ఉందా, దీనిపైన ట్యాప్ చేసి దీని పైకి స్క్రోల్ చేయండి. ఎంతవరకు మనం టార్గెట్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాము. ఈ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ అని ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడైతే టార్గెట్ అనేది మనకు ఫిక్స్ అయింది. ఇప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ SL అని ఉందా, దీన్ని పట్టుకొని కిందికి అయితే గుంజండి. 7 వరకు మనం SL పెట్టుకోవాలనుకుంటున్నాం, 6 వరకు పెట్టుకొని ఇక్కడ రైట్ సింబల్ ఉందా, దీనిపైన ట్యాప్ చేసిరనుకో ఇక్కడ మనకి SL అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఇలా మనం పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట విత్ ఫోన్ తోటి. ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా మందికి ల్యాప్టాప్ ఉండదు కాబట్టి ఫోన్లో కూడా మనం పేపర్ ట్రేడింగ్ చేసి చూసుకోవచ్చు అనమాట. మన స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుంది, స్ట్రాటజీ ఎలా వర్క్ అవ్వట్లేదు, అవన్నీ మనం చూసుకోవచ్చు. దీంట్లో మనం ఇండికేటర్స్ ఎలా పెట్టుకోవాలో అనేది కూడా చూపిస్తాను. ఇవి అయితే డిలీట్ చేస్తాను, 1 minute. దీంట్లో మనం ఇండికేటర్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇంకా టైం ఫ్రేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలా అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఈ 5 minute ఉందా, ఇది టైం ఫ్రేమ్ అనమాట. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మనకు టైం అనేది కనబడుతుంది అనమాట. 1 minute కావాలా, 2 minute కావాలా, 3, 5, 10 minutes, 1 hour, 4 hours, 1 day, 1 week అనేది అనమాట. నేనైతే 5 minutes ఉంది. ఇప్పుడు 1 minute కి చేంజ్ చేయాలనుకుంటా. 1 minute పైన ట్యాప్ చేసి 1 minute కి చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు నాకు ప్రాఫిట్ లో నడుస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే $0.34 ప్రాఫిట్ లో నడుస్తుంది. ఇండికేటర్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ లాస్ట్ 3 dots కనబడుతుందా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ అని కనబడుతుందా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు మనకి ఏం కావాలి ఇండికేటర్స్ అనేది. ఇప్పుడు నేను ఒకటి మూవింగ్ యావరేజ్ పెట్టి చూపిస్తాను, చూడండి. మూవింగ్ యావరేజ్ ఎక్స్పెన్షన్ ఉందా, దీనిపైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇండికేటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటారు బ్లూ లైన్, అది ఇండికేటర్ అయితే వచ్చేసింది. ఇలా మనం ఇండికేటర్ కూడా పెట్టుకోవచ్చు. ఇండికేటర్ని మనం ఇట్లా మనకు కావాల్సిన లెక్క మనం అయితే ఎడిట్ అయ్యి కూడా చేసుకోవచ్చు అనమాట. సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలో అలా మనం సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. దీనికి కలర్ ఏ కలర్లో కావాలో ఆ కలర్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్పుట్స్లో
మనకి ఈఎంఐ లెంత్ 9 కావాలా లేకపోతే 15 ఈఎంఐ కావాలా అలా మనం సెర్చ్ చేసుకొని ఇక్కడ ఓకే అని ఉందా దీనిపైన ట్యాప్ చేస్తే 15 ఈఎంఐ అనేది వచ్చేస్తుంది. ఇలా మనం ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఈఎంఐ కావాలి నాకు 2 ఈఎంఐస్ అండ్ కావాలన్నా కూడా ఇంకోసారి సెర్చ్ చేయండి. ఇండికేటర్స్లోకి ఉండి ఇండికేటర్స్ పోయి మళ్ళీ సెర్చ్ చేయండి. ఈఎం అని సెర్చ్ చేస్తే మూవింగ్ యావరేజ్ ఎక్స్పెన్షన్ అనేది వస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఇంకోటి అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 9 ఈఎంఐ నేను ఒకటి 1 మినిట్ ఒకటేమో 20 ఒకటి 15 పెట్టుకుంటున్నా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కనబడ్డదా బ్లూ లైన్ ఒకటి ఎల్లో లైన్ ఒకటి ఇవి ఇండికేటర్స్ అనమాట. అండ్ దీంట్లో మనం ట్రెండ్ లైన్ అన్ని గీసుకోవచ్చు. ఇక్కడ ట్రెండ్ లైన్ ఎలా గీసుకోవాలి అంటే ఇక్కడ ఈ సింబల్ కనబడుతుంది దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసేసిన తర్వాత ఇక్కడ ట్రెండ్ లైన్స్ అని ఉందా దీంట్లో వీడి చాలా ఉంటాయి అనమాట. ప్యారల్ లైన్స్ ట్రెండ్ లైన్ అవి మీకు తెలిసే ఉంటుంది. నేనైతే ఎక్కువ చెప్పాను మళ్ళీ వీడియో అయితే లాంగ్ అవుతుంది. ఇలా పట్టుకొని ఇలా మనం ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు ఎంతవరకు కావాలో అంతవరకు. ఫోర్కాస్టింగ్ అండ్ మెజర్మెంట్ ఉంటుంది దీని దగ్గర రండి. లాంగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్ ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇదైతే నేను లాంగ్ తీసుకున్నా కాబట్టి లాంగ్ పొజిషన్ దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మనం అయితే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ స్టాప్ లాస్ ఇటు వరకు ఉంది కాబట్టి ఎంత రిస్క్ టు రివార్డ్ రేషియో ఉందంటే 1:6.4 రిస్క్ టు రివార్డ్ రేషియో ఉందన్నమాట. ఇలా మనం పేపర్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు విత్ ఫోన్లో. ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా మనం అయితే ఫోన్లో పేపర్ ట్రేడింగ్ ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇది క్లోజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ అనే సింబల్ ఉందా దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ క్లోజ్ పొజిషన్ ఉందా దీనిపైన ట్యాప్ చేస్తే పొజిషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇలా మనం పొజిషన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఎక్కడ మనం చూసుకోవాలి అనుకుంటే పొజిషన్ అంటే ఇక్కడ ఇది కనబడుతుందా దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనం పొజిషన్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఇలా ఆర్డర్ హిస్టరీలో మనం చేసుకోవచ్చు. ఇక్కడ బై చేసినాము ఇక్కడ సెల్ చేసినాము ఆర్డర్స్ చేసుకోవచ్చు పొజిషన్ చూసుకోవచ్చు. ఇలా మనం పేపర్ ట్రేడింగ్ అనేది సింపుల్గా ఫోన్లో మనం చేసుకోవచ్చు. ఇంట్లో మనం చార్ట్స్ కూడా చూసుకోవచ్చు క్యాండిల్ స్టిక్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇలా మనకు ఇండికేటర్స్ ఏది వర్కౌట్ అవుతుంది అవ్వదు అలా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఫోన్లో పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీగా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.